ధాత్రి భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మాతా పద్మజానంద గారు, పరాశక్తి పీఠం. నమస్కారం అమ్మ. హరి ఓం తల్లి. అమ్మ, నార్మల్ గా రోజు పొద్దున్న లేవగానే ఏ టైం లోపు పూజ చేసుకుంటే మనకు మంచిది? శ్రీ గురుభ్యో నమః. అమ్మా, ఏదైనా సరే బ్రహ్మి ముహూర్తం అంటాం మనం. అంటే ఆ ఇల్లు సుభిక్షంగా ఉండాలి అంటే లేవడం అనేది 4:30, 4 అంటే మరీ అంతకంటే ముందంటే కష్టం కాబట్టి 4 నుంచి సూర్యోదయం అయ్యే ముందు 6 లోపల లేస్తే చాలా మంచిదమ్మా. ఇక ఆ ఇంటి ఆడవాళ్ళైతే పొద్దున్నే సూర్యోదయానికి మునిపే పని పూర్తి చేసుకుని దీపారాధన చేసుకుంటే చాలా అద్భుతం. ఒకవేళ అంటే ఈ రోజుల్లో అలాగా కుదరటం లేదు కాబట్టి పొద్దున్నే మరీ ఎక్కువ కాకుండా 7, 8 లోపైనా కనీసము దీపారాధన పూర్తి చేసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది తల్లి. పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ఈ రోజుల్లో చాలా మంది కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయి నైటీస్ వేసుకోవడం, నైట్ డ్రెస్సెస్ వేసుకోవడం, జుట్టీర పోసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు కదా. పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తూ పూజ చేయాలి? తల్లి, అసలు భగవంతుడు నువ్వు ఇలాగే చెయ్యి అలాగే చెయ్యి అని ఏం చెప్పలేదు. ఫ్లెక్సిబిలిటీ, శక్తి మొత్తం భగవంతుడు మనకే ఇచ్చాడు. అంటే మనుషులకే ఇచ్చాడు అన్ని. కాకపోతే ఎందుకు ఇవన్నీ పాటించాలి అంటే రమణ మహర్షి లాంటి వారు చెప్పారు, మహానుభావులు ఎంతో మంది చెప్పారు. రామకృష్ణ పరమహంస వారు తనని తాను తెలుసుకుంటే పరమాత్ముడు ఎక్కడో లేదు, తానే బ్రహ్మస్వరూపం అని. కానీ అది తెలుసుకునే లోపల మనం కొన్ని పాటించకుండా ఏమీ చేయలేం. ఇప్పుడు ఏమీ తెలియకుండా పిల్లవాడు అక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్ పెడతారు. ఎందుకు పెడతారు? వాళ్ళకి అలవాటు పడడానికి. అదే సమయంలో చెయ్యాలని లేదు, దానికి ఒక సెక్షన్స్, పీరియడ్స్ అని ఇలాంటివన్నీ పెడుతున్నారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పీరియడ్లోని ఈ సబ్జెక్టు, ఆ టైంలో అదే చెప్తాము అంటున్నారు. కారణం ఏమిటంటే సమయము ఇంతవరకు వాళ్ళు వినగలుగుతారు, గ్రాస్పింగ్ పవర్ అంతవరకు ఉంటుంది. 1. 2 ఏంటంటే అలవాటు పడతారు. మన సనాతన ధర్మము భ్రష్టు పట్టుకుపోతూ ఒక విచిత్రమైన ధోరణి అలవాటు పడిపోయారు. ఏమి చెయ్యక్కర్లేదు, పూజొద్దు, ఏం అక్కర్లేదు, కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోండి మీరు అయిపోయింది అంతా అంటున్నారు. విగ్రహాలు తీసేయండి అని చెప్తున్నారు. అది చాలా తప్పు. వాళ్ళు నేర్చుకోకుండా పీజీ చేయగలవా అమ్మా నువ్వు? లేదు, కష్టం. కష్టమేనా? ఇది కూడా అంతే. ఖచ్చితంగా అడుగు అడుగు మెట్టు మెట్టు ఎక్కడంలోని ఇది ఒక భాగం అన్నమాట. పరమాత్ముడు మనకి చెప్పినటువంటి 9 భక్తుల్లోని ఈ పూజ అంటే అర్చన అనేటువంటిది 5వ స్థానాన్ని పొందింది. ముందు కేవలం ధ్యానం, ఏం అక్కర్లేదు. నువ్వు ఒక్క శ్రవణం, కీర్తనం అన్నారు. అంటే 9 భక్తుల్లో ముందుది శ్రవణమే. నువ్వేం లేదు, పొద్దున్న లేస్తూనే చక్కగా ఇదివరకటి రోజుల్లో అయితే ప్రతిరోజు ఏ ఇంట్లో చూసినా తెల్లవారేసరికి సూర్యోదయం టైంకి అక్కడ పక్షుల కిలకిలలు, ఇంట్లోని సుప్రభాతాలు అన్నీ పెట్టేవారు. రేడియో ఆన్ చేసుకునేవారు, సుప్రభాతాలు పెట్టేవారు. ఆ ఇల్లు చాలా బాగుండేది సుభిక్షంగా. ఇప్పుడు అవేమీ లేవు. ఎందుకు అవి చేస్తున్నారు, అవి ఎందుకు పెడతారు అంటే మనకి వేదం అంటేనే అర్థం ధ్వని అమ్మ, అంతకు మించి వేరే ఏం లేదు. మన నుంచి వచ్చే ప్రతి శబ్దం కూడా వేదమే. ఎందుకంటే ఆ శబ్దమే ధ్వని, ఆ ధ్వనే వేదం. అయితే ఈ ధ్వని వల్ల ఈ సుప్రభాత సేవలు, ఈ శ్లోకాలు ఇటువంటివన్నీ పెట్టినందువల్ల ఇంట్లోకి నెగటివ్ ఫోర్సెస్ అనేటువంటివి ఎంటర్ అవ్వకుండా దాన్ని పెడుతూ ఉండేవారు. అది వద్దన్నా, నువ్వు వినాలనుకున్నా, వినద్దనుకున్నా, పడుకుందాం అనుకున్నా చెవులలో పడేవి. అంటే అది వింటున్నట్టే కదా. అందులోని మొదటిది ఏంటమ్మా? శ్రవణం. 2వది కీర్తనం అంటుంటాం. ఇప్పుడు పాటలు పెట్టినప్పుడు వద్దన్నా కూడా ఆ శ్లోకాలు మనము అదేదో మనకి గాత్రం వచ్చేయాలి, లేకపోతే రాగం తాళం తెలియాలని లేదు. ఏదో అక్కడ వచ్చేటప్పుడు వద్దన్నా గబుక్మని నోట్లోంచి వస్తూ ఉంటుంది, మన అటెన్షన్ అటు సైడ్కి వెళుతూ ఉంటుంది. దానివల్ల మనకి నోట్ నుంచి వస్తూ ఉంటుంది. అదే కీర్తన. స్మరణం, పదే పదే భగవంతుణ్ణి తలుచుకునేటప్పుడు ఏమవుతుందమ్మా? ఇంకా అదే స్మరణ. అవునా? ప్రహ్లాదుడు ఏ రకంగా అయ్యాడు?
అలా స్మరణ. అలాగే అర్చన కూడా అంతే అమ్మ. అందుకని దానికి ఏంటంటే జుట్టు అన్నావు, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది యజ్ఞయాగాలకే కాకుండా ప్రతి పూజలకి గుళ్ళకు కూడా జుట్లు విరగబోసుకునే వెళుతున్నారు. దానంత మహా అపరాధము ఇంకొకటి లేదు. ఇంకోటి పూర్వకాలంలో పెద్దలు చెప్పేవారు, కనీసం భర్తకి కూడా ఆడదాని యొక్క చెంగు తగలకూడదు అనేవారు. అంటే మామూలుగా వెళ్ళేటప్పుడు ఇప్పుడు కావాలని విసురుతూ ఉంటారు, ఇప్పుడు అది లేదు. కానీ ఎందుకు ఈ నియమాలు పెట్టారంటే ప్రతి దాంట్లోని అర్థం పరమార్థం చాలా ఉంది. మన సనాతన ధర్మం నేర్పించింది ఏంటంటే ఆ ధర్మం ప్రకారం పతివ్రత శిరోమణులు అని మనం చెబుతున్నాం. పతివ్రత శిరోమణులు అందరూ కూడా పాటించింది భర్త అడుగుజాడలలో నడవడం అని కూడా మనం చెప్తూ ఉన్నాం. అంటే భర్తే ప్రత్యక్ష దైవం, భర్తే ప్రత్యక్ష దైవం. వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తూ ఉండేవారు, వీళ్ళు ఆ భర్తకి అంటే ఆ ఋషులకి సేవ చేస్తూ ఉండేవారు. అంటే కానీ ఫలితం వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ వచ్చేది, ఎందుకంటే స్త్రీలకు అంత శక్తి పవర్ కూడా వచ్చేది. దీని అర్థం ఏంటంటే ఇంట్లోని యజమాని అంటే మగవాళ్ళు, ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో స్త్రీ కంట వాళ్ళు కనుక దీపం పెడితే ఇంటిల్లి బాధికి వస్తుంది. అది అర్థం. ఎందుకంటే వాళ్ళు మొత్తం బాధ్యతని స్వీకరిస్తారు. పురుషుడు కనుక దీపారాధన చేసినట్టయితే ప్రతిరోజు, కానీ ఇప్పట్లో వాళ్ళు లేచేదే 9-10కి లేస్తారు. స్త్రీలు చెప్పినా వినరు. కానీ కొన్ని ఇళ్లల్లో మీరు చూడండి అమ్మా, ఇప్పటికీ కూడా కొంతమంది చేస్తారు. అయితే ఈ జుట్టు ఎందుకు ఆడవాళ్ళకంట మగవాళ్ళకని ఇచ్చారంటే మనం సైంటిఫిక్ గా జనరల్ గా తీసుకున్నా మనకు అర్థమవుతుంది. ఆడవాళ్ళు అన్ని పనుల్లోని నిమగ్నం అయిపోయి వాళ్ళకి వద్దన్నా లేట్ అవుతుంది. ఇప్పుడు పొద్దున్నే లేచి నువ్వు స్నానం చేసేసి దీపం పెట్టి అమ్మా అంటే స్నానం చేసే కొన్ని పనులు చేయలేరు. అయితే స్నానం చేసి దీపం పెడితే ఆ పనులన్నీ ఆగిపోతే ఇంకా తర్వాత అశ్రద్ధ అయిపోతుంది. అదే అన్నీ రెడీ చేసి మగవాడు స్నానం చేసి దీపం పెడితే ఇక్కడ స్త్రీ చక్కగా తన పనులన్నీ తను చేసుకుంటుంది. ఇంత అర్థం ఉంది. ఇక స్త్రీలు ఎంత వద్దన్నా స్త్రీలకి మగవాళ్ళ కంటే జుట్టు అది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తలకి స్నానం చేసిన తర్వాత నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు కారుతున్నాయి కదా అని ఆ జుట్టు విరగబోసుకోవడము, జుట్టు విరగబోసుకుని పని ఆ నీళ్లు కారిన తర్వాత, ఎందుకంటే దానివల్ల ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. తడి జుట్టుతో ఉంటే సర్ది అవడము, లేకపోతే ఫీవరు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. దానివల్ల ఏం చేస్తారు, అది ఆరేదాకా విరగబోసుకోవాలి అనేటట్టు అది కాస్త ఈ రోజుల్లో ఏమైందంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఒక్కళ్ళు ఎవరు చెప్పలేదమ్మా, ఇది ఫ్యాషన్స్ అని ఎవరు చెప్పలేదు ఇలా వదులుకోమని. ఎవరో కొంతమంది వాళ్ళ వెసులుబాటు కోసం వాళ్ళు అలాగ జుట్టు ఆరడం కోసం వదిలితే అది కాస్త ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే నెగిటివ్ ఫోర్సెస్ అంటే అవకాశం ఉంది. అందువల్ల జుట్టు విరగబోసుకుని ఎప్పుడు కూడా పూజ చేయకూడదు. ఇంకొకటి నైటీస్ అన్నారు. ఈ నైటీ ఏంటంటే మనము పైనుంచి కింద దాకా ఏదో వేసేసుకున్నాం, ఫ్రీగా పని అయిపోతుంది అని చేస్తారు. మనం ఇందాక కూడా ఒక విషయం చెప్పుకున్నాం, అసలైతే ఏమీ పాటించిన అవసరం లేదు. దానికి ఏదో పూజ చెయ్యాలంటే ఇలాగే చెయ్యాలి అని ఏమీ లేదు. కానీ మన సనాతన ధర్మం ప్రకారము ఎందుకు ఈ నియమాలు ఉన్నాయి అనేది కూడా మనం ఇందాక అనుకున్నాం. స్త్రీ సంపూర్ణంగా చీర కట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఇంటికి కళ వచ్చేది స్త్రీతో. అందుకే పూర్వకాలంలో ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. ఇల్లు చూడంగానే ఇల్లాలు ఎలా ఉండేది, ఆ ఇల్లాలు ఒక్కసారి అక్కడ కనిపించింది అంటే ఆ తల్లిని చూడంగానే చెప్పేసేవారు ఆ ఇల్లు ఎలా ఉండింది అనేది. మొత్తం కుటుంబం గురించి చెప్పేసేయగలుగుతారు. అలా ఆ కట్టును బట్టి, ఆ సాంప్రదాయాన్ని బట్టి ఎంత దీంట్లో ఉన్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి అలాగే లక్ష్మి కావాలి, ప్రతి ఒక్కరికి లక్ష్మి కావాలి. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎవరు ఏ పూజ చేసినా కావాల్సింది ఏంటమ్మా, లక్ష్మి కోసం. తెల్లారు లేచి నేను ఉద్యోగానికి వెళుతున్నాను, నా ఉద్యోగం బాగుండి నాకు జీతం బాగా వచ్చి నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలకి ఏదైనా కావాలి, లక్ష్మీదేవి కావాలి. అంటే లక్ష్మీ కటాక్షం కావాలి అంటే నీవే జీవకళ ఉట్టిపడేటట్టు లేకుండా నీవే క్షీణ స్థితిలో ఉంటే
ఇంకా లక్ష్మి నిన్నెలా కరుణిస్తుందమ్మా? అవును. అవునా? నిజం. అందుకోసమనే సాంప్రదాయబద్ధంగా, ఉమ్, అందుకే ఇప్పుడు కొన్ని కొన్ని టెంపుల్స్ లో అయినా కనీసం అలా పెట్టాలని, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని చెప్పి ఉమ్, ఇది పెట్టారు. పెడుతున్నారు. అవును, చాలా కంపల్సరీ temples లో ఉండాలమ్మా. పెట్టారు. అవును. స్త్రీలు ఎప్పుడూ కూడా చీరలు, ఉమ్, లంగా ఓణీలు లంగావోణీలో ట్రెడిషనల్ డ్రెస్సెస్. కంప్లీట్ గా ఇవే వేసుకుని పూజ చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం త్వరగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే. నైటీస్ అంత మంచిది కాదు. ఓకే. అలాని అది తప్పు అని సంపూర్ణంగా కూడా మనం చెప్పలేం. నిండు ఉంటుంది కదా అని మనం ముందే చెప్పుకున్నాం. అన్నీ తెలిసిన భక్త కన్నప్పకి ఏమీ తెలీదు. ఏమీ తెలియనప్పుడు ఆయన కాలుతోని లింగాన్ని తుడిచాడు, కాలుతోనే నోటితోని నీరు పట్టుకొచ్చి అభిషేకం చేశాడు, మాంసాన్ని ఆహారంగా పెట్టాడు, ఆయనను కరుణించాడు. ఎందుకు కరుణించాడు అంటే తెలియనటువంటి పరిస్థితి కాబట్టి, ఆయన తెలియకుండా పరమాత్ముడిపై ఉండేటువంటి ఆ యొక్క ప్రేమకి బందీ అయిపోయాడు పరమాత్ముడు. భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తునికి బందీ. తెలియక చేశాడు కాబట్టి ఒప్పుకుంటారు, తెలిసి చేస్తే తప్పు, క్షమించలేం. ఇది కూడా అంతే అమ్మా. తెలియనప్పుడు ఏదో వేసేసుకుని మనం చేసేసుకుంటూ పోతూ ఉన్నారు, తప్పులేదు. కానీ తెలుసుకుని ఈ రోజుల్లో తెలియకుండా ఎవరు లేరు. ఎందుకంటే ఎన్నెన్నో చూస్తున్నారు. మనకు అలా కావాలి, ఇలా కావాలి, ఏది చేస్తే మనకి ఫలితం వస్తుంది అనేటువంటి చాలా చూస్తున్నాం. ఈ చూసేటప్పుడు ఆ వేసుకునేదేదో నైటీ కాకుండా ఆ కాసేపు దీపం పెట్టేంత వరకైనా కనీసం ధర్మాన్ని పాటిస్తూ చీర కట్టుకును, నిండుగా చక్కగానైనటువంటి మన యొక్క సాంప్రదాయ దుస్తులు ధరించి, ప్యాంట్ షర్ట్లు, జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్ వేసుకుని, స్లీవ్లెస్ అంటూ వేసుకుని ఇలాంటివి చేస్తున్నారు. దీనివల్ల లేనిపోని ఇవి. అమ్మ, రోజు పొద్దున్న లేవగానే ఏ టైం వరకు పూజ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్.